ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000,000 రికార్డ్స్‌ని అప్డేట్ ఆర్ ప్రాసెస్ ఏదో ఒకటి చేయాలనుకుందాం. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం నార్మల్ అపెక్స్ క్లాసెస్‌ని యూజ్ చేసి చేయలేము. ఎందుకంటే గవర్నర్ లిమిట్స్ అనేది హిట్ అవుతాయి. సో, గవర్నర్ లిమిట్స్‌ని టచ్ చేయకుండా అంటే దాటివేయకుండా మనం బ్యాచ్ అపెక్స్ క్లాసెస్ ద్వారా మనం ఆ యొక్క రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయవచ్చు. సో, వాటిని ఏ విధంగా చేయవచ్చు అంటే చంక్స్ రూపంలో. చంక్స్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి బ్యాచ్ అపెక్స్‌లో. చంక్స్ అంటే జనరల్‌గా పార్ట్స్ అంటే గ్రూప్స్‌గా. ఇప్పుడు 100 రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, లిజన్ కేర్‌ఫుల్లీ. 100 రికార్డ్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాటిని డివైడెడ్ ఇంటూ 5 టైమ్స్. సో, 5 టైమ్స్ డివైడ్ చేస్తే 20, 20, 20, 20, 20. సో, ఈచ్ బ్యాచ్ ఎంత అక్కడ 20. సో, ఆ ఈచ్ బ్యాచ్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నర్ లిమిట్స్ అప్లై అవుతాయి. సో, సేల్స్‌ఫోర్స్ ఏదైతే డిజైన్ చేసిందో ఆ యొక్క గవర్నర్ లిమిట్స్ ఒక్కొక్క గ్రూప్‌కి ఇండివిడ్యువల్‌గా అప్లై అవుతాయి. సో, అలాంటప్పుడు మనం గవర్నర్ లిమిట్‌ని దాటివేయకుండా మనము వితిన్ ద గవర్నర్ లిమిట్స్ తోటి మనం ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి. ఆ యొక్క ప్రాసెస్‌ని చేయాలి అనంటే మనం బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేయాలి. సో, ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని క్లాస్ రాయాలంటే మనకు సేల్స్‌ఫోర్స్ డిజైన్ చేసిన ఇంటర్ఫేసెస్ అంటే కొన్ని మనకు ఈ యొక్క బ్యాచ్ ఎఫెక్ట్స్ రన్ అవ్వాలి అనంటే మనకు మేజర్‌గా 3 మెథడ్స్‌ని ఉపయోగించాలి. స్టార్ట్, ఎగ్జిక్యూట్, ఫినిష్. ఏంటేంటి? స్టార్ట్, ఎగ్జిక్యూట్, ఫినిష్. ఇప్పుడు మనం అవి చూస్తాం కూడా. సో, అవి రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క సేల్స్‌ఫోర్స్ ఇంప్లిమెంట్స్‌ని మన యొక్క అపెక్స్ క్లాస్‌లోకి పిలవాలి. ఓకే. ఆ స్టాండర్డ్ అపెక్స్ క్లాస్ స్టాండర్డ్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన ఈ యొక్క మెకానిజంకి సంబంధించిన మనకు అపెక్స్ క్లాసెస్‌కి సంబంధించి ఎంటైర్ సేల్స్‌ఫోర్స్ డిజైన్ చేసి పెట్టింది. కాకపోతే మనం యూజ్ చేసుకోవడానికి వాటిని కాల్ చేసి వాటిని యూజ్ చేసుకోవాలంటే మన యొక్క అపెక్స్ క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేయాలి వాటిని. సో, దాని ద్వారా మనం స్టార్ట్, ఎగ్జిక్యూట్ అండ్ ఫినిష్ మెథడ్స్ ద్వారా ఈ యొక్క బ్యాచ్ అపెక్స్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేస్తాం. ఓకే. ఫస్ట్